ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. డియర్ ఫ్రెండ్స్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. న్యాయ విరోధముగా సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదిగినటువంటి కౌజు పిట్టను పోలి ఉన్నాడు. సగప్రాయములోనే వాటిని విడవవలసి ఉంటుంది, వాటిని వెలుపల పడవేయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేటి సమాజంలో మనుషులందరూ ఎలా ఉన్నారంటే న్యాయ విరోధముగా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారు. నిజంగా ఎంత మరి అన్యాయంగా సంపాదించాలని ఆలోచిస్తున్నారో తెలుసా? నిజంగా మీరు ఆలోచిస్తే ఏ విధంగా చెప్పగలరు ఈ మాట అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు న్యూస్ చూస్తూనే ఉంటాం. న్యూస్లో చాలా విషయాలు మనకి కనపడుతూనే ఉంటాయి. పాలలో మోసం, పాలు చూస్తే పాలల్లో కొన్ని రకాల రసాయనాలను కలిపి వాటిని మోసం చేస్తున్నారు మనల్ని. మనం పాలు తాగాలంటే మోసపోతున్నాం. ఇంకా చెప్పాలంటే పంటలు పండించే విషయంలో పంటలు అధిక దిగుబడి రావాలంటే ఏం చేస్తున్నారో తెలుసా? అనేకమైన రసాయనాలను పిచికారీ చేయటం వల్ల ఆ పంటలు దిగుబడి అయితే వస్తుందేమో కానీ వాటిని మనం భుజించడం వల్ల, వాటిని మనం తీసుకోవటం వలన మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. చూడండి, ఎక్కడ చూసినా గానీ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చనిపోయిన కోళ్లను మనకి వాటిని ఇస్తున్నాడు. ఇంకా చూడండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఫ్రెండ్స్. మనము ఏ విధంగా చూసినా కానీ ఎన్నో మోసాలు. ఇప్పుడు మనం వాడుకునే ప్రతీది కొన్ని రకాల రసాయనాలను కలుపుతున్నారు. వాటి మూలంగా మనకి శరీరంలో అనేకమైన రోగాలు వస్తున్నాయి, అనేకమైన వ్యాధులు వస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటి? వాడు ఎలాగైనా సరే మోసం చేసి ఏం చేయాలనుకుంటున్నాడు? సంపాదించుకోవాలనుకుంటున్నాడు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మొదట బహు ఇంపుగా ఉన్నా గానీ తుదకు వాని నోరు మట్టితో నింపబడును అని ఉంది దేవుని వాక్యం. నిజంగా మోసం చేసి తెచ్చుకున్న ఆహారం వల్ల వానికి ఏమి ప్రయోజనం? విడవలసిందే కదా ఈ భౌతిక శరీరాన్ని. చూడండి, అనేకమైన మరణకరమైన రోగాలు, క్యాన్సర్లు, ఎన్నో రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనము కలుషితమైన ఆహారాన్ని తినటం వల్ల. నిజంగా అందుకే పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మోసం చేసి ఆహారాన్ని తినొద్దు, మోసం చేసి ఆహారాన్ని తినొద్దు. ఖచ్చితంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నా యేసునందు విశ్వాసం ఉంచుము, మోసాన్ని విడిచిపెట్టుము, దేవునితో నడువుము, పరలోకానికి నువ్వు వారసుడవుతావు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా